హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే 2026 మే నెలకు సంబంధించిందనమాట. సో ఈ నోట్స్ మాకు యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందుగా ఈరోజు జాతీయ వ్యాప్తంగా వీబీజీ రామ్జీ యూత్ డిజిటల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. జాతీయ వ్యాప్తంగా వీబీజీ రామ్జీ యూత్ డిజిటల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది అంటే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేయడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా గ్రామీణాభివృద్ధిలో డిజిటల్ వేదికల ద్వారా యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధిలో డిజిటల్ వేదికల ద్వారా యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం దీన్ని ప్రారంభించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి జాతీయ షెడ్యూల్డ్ తెగల ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అంటే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆసియాలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు దీనిలో ఉండే ఏ బ్యాక్టీరియా పైన జరిపిన అధ్యయనాలు వాటి స్థితిగతులు తెలిపాయి. సైనోబాక్టీరియా చిలికా సరస్సు అతిపెద్ద సరస్సు చిలికా సరస్సు. ఏ బ్యాక్టీరియా? సైనోబాక్టీరియా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్యాక్టీరియా రకాలు జన్యువుల పనితీరు కాలానికి అనుగుణంగా తమని తాము ఎలా మార్చుకుంటున్నాయనే విషయాలపైన అధ్యయనం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను స్వచ్ఛ హైడ్రోజన్ ఇంధనంగా మార్చగల పరిజ్ఞానాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? ప్లాస్టిక్ వ్యర్థాలను స్వచ్ఛ హైడ్రోజన్ ఇంధనంగా మార్చగల పరిజ్ఞానాన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ధన్బాద్ ఐఐటిలోని కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి మరియు ప్రొఫెసర్ ఏజాజ్ అహ్మద్ నేతృత్వంలో పరిశోధనలు చేయడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రామాల్లో స్వచ్ఛత కోసం ప్రభుత్వం అంటే ఏపీ అన్నమాట చేపట్టిన కార్యక్రమం ఏది అంటే గ్రీన్ షాపులు. ప్లాస్టిక్, ఐరన్, అల్యూమినియం వంటి వస్తువులు, పేపర్లు, పుస్తకాలను ప్రజల నుంచి కొనుగోలు చేసి వాటి విలువపై నిత్యావసరాలు అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందనమాట. ఇది మొదటగా తిరుపతి, కృష్ణా జిల్లాల్లో అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి తీర ప్రాంతాల్లోని రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ద్వీప శక్తి పేరిట ఇటీవల భారత్ ఏ ప్రాంతంలో విన్యాసాలను జరిపింది అంటే అండమాన్ నికోబార్ ద్వీపాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రమానుగత కార్మిక శక్తి అధ్యయనాలను ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటే జాతీయ గణాంకాల కార్యాలయం నిర్వహిస్తుంది. అస్సామ్స్ క్షిపణులను MiG-29 యుద్ధ విమానాల్లో అమర్చాలని భారత వైమానిక దళం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? స్వల్ప పరిధి కలిగిన గాలిలోకి ప్రయాణించే క్షిపణి అన్నమాట. స్వల్ప పరిధి కలిగి గాలిలోకి ప్రయాణించే క్షిపణి.
వన్యప్రాణుల్లో వలస జాతుల పరిరక్షణ కన్వెన్షన్ ఏ సంస్థ కింద పనిచేస్తుంది? వన్యప్రాణుల్లో వలస జాతుల పరిరక్షణ కన్వెన్షన్ ఏ సంస్థ కింద పనిచేస్తుంది అంటే ఐక్యరాజ్యసమితి వాతావరణ కార్యక్రమం. హిమాచల్ ప్రదేశ్లోని హిమాచల్ ప్రదేశంలోని షిప్కిలా పాస్ భారత్ను ఏ ప్రాంతంలో కలుపుతుంది అంటే టిబెట్ అంటే చైనా ప్రాంతంలో కలుపుతుంది అన్నమాట. సో ఇది అనమాట ఈరోజు కరెంట్ అఫైర్స్. కావాలనుకునే వాళ్ళు మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.